ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రాశుల వారు ప్రేమ పెళ్లికి ఎక్కువ మొగ్గు చూపే వారిగా ఉంటారు. మరి ఇందులో మీ రాశి గాని ఉందేమో తెలుసుకుందాం. మన దేశంలో చాలా మంది రాశి చక్రాలను బలంగా నమ్ముతూ ఉంటారు. అలా నమ్మే వారికి వారి రాశి చక్రాల ఫలితాల మీద ఎంతో కొంత అవగాహన ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం 12 రాశుల్లో ప్రతి ఒక్క రాశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ మరియు వివాహం వంటి విషయాల్లో చాలా అనుకూలతలు మరియు ప్రతికూలతలు కనిపిస్తూ ఉంటాయి. దీనివల్ల ఈ రాశి చక్రాల వారి జీవితాలు ఒక్కోసారి తారాజువ్వలాగా వెలిగిపోతూ ఉంటాయి, లేదా వారి జీవితాలు మరీ గందరగోళంగా మారుతూ ఉంటాయి. అలా ప్రతి రాశి చక్రం వారికి వారి గ్రహం, అనుగ్రహం, నక్షత్రాలను బట్టి వారి ఆలోచనలు, ప్రవర్తన, సంబంధం వంటి విషయాలపై ప్రభావం ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతూ ఉంటారు. ఏ రాశి చక్రాల వారికి వారి వ్యక్తిగత జీవితంలో మరియు వైవాహిక జీవితం వంటి అంశాలు వారి జన్మ రాశులతో ముడిపడి ఉంటాయి. ఈ సందర్భంగా ఏ రాశుల్లో జన్మించిన వారు ఎక్కువగా ప్రేమ వివాహంపై ఆసక్తి చూపుతారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ రాశి వారు ఎక్కువగా ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా నడుపుతూ ఉంటారు. అలాగే ప్రేమ వివాహాలపై ఎక్కువగా ఆసక్తిని చూపుతారు. అంతేకాదు, వీరు ఎవరిని అయితే ప్రేమిస్తారో వారినే తమ జీవిత భాగస్వామిని చేసుకుంటారు. వీరు ప్రేమ వివాహానికి ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నిటినీ అధిగమించి వివాహం చేసుకుంటారు. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారు చాలా సులభంగా ప్రేమలో పడే అవకాశం ఉంది. అయితే ప్రేమలో పడిన తర్వాత ప్రేమ వివాహంపై బాగానే ఆసక్తి చూపుతారు. అయితే వీరి వివాహం విజయం సాధించాలంటే వీరు చాలా గట్టిగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇక కన్య రాశి. ఈ రాశి వారు ఎవరినైనా ప్రేమిస్తే వారిని జీవితాంతం గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు. అంతేకాదు, తమ ప్రేమలో వీరు గనుక విజయం సాధిస్తే మాత్రం వారి జీవిత భాగస్వామిని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటారు. ఇక ధనుసు రాశి. ఈ రాశి వారు పై 3 రాశి చక్రాల మాదిరిగానే ప్రేమ వ్యవహారాలను చాలా చాకచక్యంగా నడుపుతారు. అలాగే ప్రేమ వివాహాలపై చాలా ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే వీరికి శుక్రదశ ప్రతికూలంగా ఉంటే మాత్రం వీరికి ప్రేమలో ఓటమి తప్పదు. ఒకవేళ వీరు ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ వారి జీవితంలో వారు అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో విడాకులు కూడా దారి తీస్తుంది. ఇక మీనరాశి. మీనరాశి వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. వీరు ఎవరినైనా ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళ్తారు. అంతేకాదు, తాము ప్రేమించిన భాగస్వామిని ప్రేమ వివాహం చేసుకునేందుకు చాలా పట్టుదలతో ఉంటారు. వీరి ప్రేమలో నిజాయితీ ఉంటే వీరికి ఓటమి అనేది ఎదురవదు. సో ఈ రాశుల వారు 7, 8 స్థానాలను వైవాహిక జీవితం నిర్ణయించబడుతుంది. వీళ్ళకి ఒక వ్యక్తికి రాశి చక్రంలో 7, 8 స్థానాలు అనుకూలంగా ఉంటే, దుష్ట గ్రహాల ప్రభావం ఏమీ లేకపోతే మాత్రం వారందరికీ పెద్దలకు దొరికిన పెళ్లి మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఈ 2 గాని బలంగా ఉంటే, పూర్వపుణ్య స్థానం 2 చాలా బలంగా ఉంటే మాత్రం సన్నిహితులు, బంధువులతో పెళ్లి నిశ్చయం అవుతుందని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. సో ఫ్రెండ్స్, ఈ 5 రాశుల వారు ప్రేమ పెళ్లికే తప్పకుండా మొగ్గు చూపేవారుగా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇందులో మీ రాశి ఉంటే ఒకసారి పరిశీలన చేసుకోండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.